కోల్కతా డాక్టర్ కేసులో రోజు రోజుకి సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. క్రైమ్ సీన్‌ని ఎందుకు మార్చారు? డాక్టర్ రేప్‌ని ఎందుకు దాచారు? అసలు గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా? పాలిగ్రాఫ్ టెస్ట్ ఎవరికి చేస్తున్నారు? సందీప్ ఘోష్ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యారా? అసలు మమతా బెనర్జీ పీఎం మోడీకి ఎందుకు లేఖ రాశారు? అసలు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలింది? ఆ వివరాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో లేడీ ట్రైనీ డాక్టర్ని రేప్ చేసి హత్య చేసిన సంగతి మనకు తెలిసిందే. దానికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది. మీరు ఆ వీడియోని చూడొచ్చు. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిబిఐ దర్యాప్తులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలన్నిటిని కూడా సిబిఐ సంస్థ ఆగస్టు 22న సుప్రీంకోర్టుకి సంబంధించింది. అవి ఏంటంటే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ని స్థానిక పోలీసులు దాచిపెట్టి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ట్రై చేశారు. అందులో భాగంగానే సిబిఐ ఎంటర్ అయ్యే టయానికి ఆ టోటల్ క్రైమ్ సీన్ ఏదైతుందో దాన్ని మొత్తం మార్చేశారంట. దానివల్ల సిబిఐ మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టపడుతుంది, ప్రిన్సిపల్గా మారుతుందంటూ వాళ్ళు నిన్న సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదిక చెప్తున్నారు. అంటే క్రైమ్ సీన్నే మార్చారంటే లోకల్గా ఉన్న పోలీసులు, లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 9 ఉదయం చనిపోతే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల ప్రాంతంలో పోస్ట్ మార్టం చేశారు. కానీ ఎఫ్ఐఆర్ మాత్రం రాత్రి 11:30 తర్వాత మాత్రం రిలీజ్ చేశారు. అంటే ఆమె చనిపోయిన తర్వాత 14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత మాత్రమే వాళ్ళు ఆ క్రైమ్ సీన్ని ఆధీనంలోకి తీసుకున్నారండి. అంటే ఎంత పోలీసులకి నిర్లక్ష్యం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే పోలీసులు ఈ కేసు పట్ల ఎంత ఉదాసీనత వ్యవహరించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత జరిగినా కూడా ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పోలీసులకు సమాచారం లేదు. నిజానికి విషయం తెలియగానే నేరుగా హాస్పిటల్కి వచ్చి పోలీసులతోటి ఎఫ్ఐఆర్ నమోదయ్యే విధంగా చూసే బాధ్యత ప్రిన్సిపల్ది. కానీ ఆ కనీస బాధ్యత కూడా నిర్వర్తించలేదు ఈ ప్రిన్సిపల్. అంటే ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష చేయాలో మనం ఆలోచించండి ఒకసారి. అదే వాళ్ళ కూతురికే జరిగి ఉంటే ఇంత ఉదాసీనత, ఇంత నిర్లక్ష్యంగా ఉంటాడా? తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ సందీప్ ఘోష్ రిజైన్ చేసి వెళ్ళిపోతే రాష్ట్ర ప్రభుత్వం వితిన్ 2 డేస్లోనే ఇంకొక కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుందా? సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అసలు గ్యాంగ్ రేపే జరగలేదంటూ సిబిఐ నివేదిక ఇచ్చిందంటూ మనకు వార్తలు వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు పోస్ట్ మార్టం చేసినప్పుడు అన్ని సోషల్ మీడియాలోనూ అన్ని న్యూస్ ఏజెన్సీలో పబ్లిష్ చేశారు. 150 mg సెమెన్ ఆ బాడీలో దొరికిందని. దాన్ని బట్టి ఇది గ్యాంగ్ రేప్ అని అందరూ నిర్ధారించారు. కాకపోతే సిబిఐ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఆ గ్యాంగ్ రేప్కు సంబంధించిన ఎటువంటి ఆధారాలతో దొరకలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆమె డిఎన్ఏని విక్టిమ్ డిఎన్ఏతో కంపేర్ చేసినప్పుడు ఒక్క వ్యక్తికే మ్యాచ్ అయింది. సో ఇది ఒక్క వ్యక్తి చేసిన పని అని సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అదే కోర్టుకు సబ్మిట్ చేశారని ప్రజెంట్ అయితే వాళ్ళు చెప్తున్నారు. లేడీ డాక్టర్ తండ్రి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా రాత్రి 11:30కి ముందు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అయితే లేడీ డాక్టర్ ఫ్రెండ్స్ డిమాండ్ తోటే ఆ పోస్ట్ మార్టం మాత్రం లైవ్లో వీడియోని రికార్డ్ చేశారు. ఆ పోస్ట్ మార్టం వీడియో కానీ రికార్డ్ చేయకపోతే ఇంకెన్ని దారుణాలు, ఇంకెన్ని అబద్ధాలు సృష్టించాలో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సిబిఐ రిక్వెస్ట్ మేరకు కోల్కతా స్పెషల్ కోర్టు సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్, దాన్ని మనం లైట్ డిటెక్టర్ అంటారో, చేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చింది. అయితే ప్రజెంటు ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసే ముందు అతనికి సైకో అనాలిసిస్ నిర్వహించారు. ఆ సైకో అనాలిసిస్ చేసిన ఆ సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పిన ఈ మాటలు వింటే మాత్రం మనకు నిజంగానే మైండ్ బ్లాంక్ అవ్వాల్సింది. తన ప్రవర్తన జంతువుల కంటే దారుణమైన ప్రవర్తన అని, అతను రేప్ చేసినా కూడా అతనికి ఎటువంటి పశ్చాత్తాపం కానీ, ఎటువంటి బాధ కానీ అతని ముఖంలో కానీ, అతని హావభావాలు కానీ కనపడలేదని, ఇటువంటి క్రూరమైన మనస్తత్వం ఉన్నోడిని మనం ఈ భూప్రపంచం మీద చూడలేదు అన్నట్టు ఆ సైకో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించిన ఆ డాక్టరు రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఇలాంటి వాడిని మనం సినిమాలో చూస్తాం కానీ నిజ జీవితంలో చూస్తున్నామంటే నిజంగానే ఆశ్చర్యపోవాల్సింది ఎవరైనా సరే. ఇప్పుడు సంజయ్ రాయ్ని కోర్టు మాత్రం జ్యుడిషియల్ కస్టడీకి 14 రోజులు రిమాండ్కి పంపించింది. ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరో 4 డాక్టర్లు కూడా లై డిటెక్టర్ టెస్టులు చేయాలని చెప్పి సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంది. వాళ్ళందరికీ లై డిటెక్టర్ల టెస్టులు నిర్వహించబోతుంది. అయితే ఈ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయన సిబిఐ ఇన్వెస్టిగేషన్ టైంలో ఆయన రోజుకు ఒక మాట మాట్లాడుతూ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి తన ఆన్సర్కి సంబంధం లేదని నిర్ధారించుకున్న తర్వాతే అతన్ని లై డిటెక్టర్ టెస్టులకి పిలుస్తున్నామంటూ సిబిఐ పేర్కొంది. ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై అనేక ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో సిజేరియన్ చేసుకున్న వాళ్ళ భార్యని 12 ఏళ్ల కింద దారుణంగా కొట్టాడు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. దానితో పాటు ఈ కాలేజ్కి ఎక్స్ సూపరింటెండెంట్గా పనిచేసిన అఖ్తర్ ఆలిఫ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. సందీప్ ఘోష్ ఏదైతే మెడికల్ వేస్ట్ ఉందో, అంటే గ్లౌసెస్ కానీ సిరంజెస్ కానీ అవన్నీ రీసైకిల్ చేసి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడని చెప్తారు. దాంతోపాటు ఏవైతే అర్ఫన్
బాడీస్ ఉన్నాయో ఆ ఆర్ఫన్ బాడీస్ అన్నీ కూడా దానికి సంబంధించిన అవయవాలను కూడా ఇతను మార్కెటింగ్ చేస్తున్నాడని చెప్పి తీవ్ర ఆరోపణలు చేశాడు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అయితే మమతా బెనర్జీ మోడీకి లేఖ రాసింది. ఆ లేఖలో ఆమె ఏం చెప్పారంటే ఏదైనా రేప్ జరిగినప్పుడు వాటి విచారణకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి, అలాగే రేప్ శిక్ష అత్యంత కఠినంగా ఉండే విధంగా చేయమని ఆమె లెటర్ రాసింది. నేను చెప్పాలంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ, దానితో పాటు ఆమె దగ్గర 2 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఒకటి హెల్త్ సెక్టార్ ఉంది, రెండోది హోమ్ మినిస్ట్రీ కూడా ఆమె. అంటే 3 సెక్టార్లు ఆమె దగ్గర ఉండి కూడా ఇంత నిర్లక్ష్యం ఉంటే ఇంకా ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణ ఎక్కడ జరుగుతుంది? భారతదేశంలో ప్రతిరోజు 90 రేపులు జరుగుతాయి. అంటే దాదాపుగా 4 గంటలకి ఒక రేపు జరుగుతుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కఠినమైన చట్టాలంటే ఏ చట్టాలు తీసుకురావాలి? ఇప్పుడు మనం చూస్తే ప్రపంచం మొత్తం కఠినమైన చట్టాలని. ఒకవేళ సౌదీ అరేబియా చూస్తే వాళ్ళకి తెలుసు, వాళ్ళందరి ముందు తల నరుకుతారు. అలాగే చైనా కానీ, లేదంటే నార్త్ కొరియా కానీ, ఇరాన్ కానీ, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి అన్ని కంట్రీస్లో కూడా రేప్ చేసిన వ్యక్తికి ఇమీడియట్గా షార్ట్ డెట్ ఉంటుంది. కానీ మన ఇండియాలో 16 ఏళ్ళు పైబడిన వ్యక్తికి మాత్రం ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష వేస్తారు. 16 ఏళ్ళ లోపు ఉంటే మాత్రం అతనికి ఓన్లీ కొన్ని రోజుల పాటు జైలు శిక్ష వేసి తర్వాత విడుదల చేస్తారు. మనిషిలో ఉన్న మానవత్వం మర్చిపోయి క్రూర మృగంగా మారినప్పుడు వాళ్ళకి జైలు శిక్ష సరిపోవు, వాళ్ళని చంపడమే కరెక్ట్ నయం. అదే ఆ బాధిత కుటుంబాల తల్లిదండ్రులు కోరుకునే మాట కూడా. సమాజంలో వచ్చిన మార్పులో లేక ఇంకేదో రీజన్ కానీ మనిషి అనేవాడు మృగంగా మారిపోతున్నాడు. అందుకే ఈ సమాజంలో ఇటువంటి రేపులు, హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటివి జరగడం ఎంతో బాధాకరం. ఇలాంటి జరగకుండా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ లేడీ డాక్టర్ కేసు మరో జనగణమన సినిమా స్టోరీలాగా మారకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా కోర్టులు కానీ ఆ ఇన్వెస్టిగేషన్ జరిగి వాళ్ళకి న్యాయం జరిగితే మాత్రం ప్రతి సామాన్యుడికి కూడా న్యాయం ఇంకా బతికే ఉందనే ఒక ఆలోచనతో వస్తుంది. చూసారు కదండి వీడియోని. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎటువంటి శిక్షలు ఇస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అలాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి.